హల్లెలూయా. దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న కీర్తన చిన్న కీర్తన 67వ కీర్తన. కీర్తనల గ్రంథం నుంచి 67. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవా, నీ ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఇది కూడా దావీదు కీర్తన. ఈ కీర్తనల్లో దావీదు కీర్తనలు రాసేటప్పుడు అన్నీ కూడా అధికంగా ఆయన దర్శనాలను చూస్తూ రాసినట్లు మనం సందర్భానుసారంగా గ్రహిస్తాం. చూస్తూ ఉన్నప్పుడు నేను ఇలా నా తల్లి గర్భములో ఉన్నప్పుడు, నేను పెండమునై ఉన్నప్పుడు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ దర్శనాలు చూస్తూ ఆయన రాసినట్లు, యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు గుర్తుగా ప్రవచనానుసారంగా రాసినట్లు మనం ఈ కీర్తనలు చదువుతుంటే అర్థమవుతుంది ఎవరికైనా సరే. అయితే మనము ఈ కీర్తనల గ్రంథంలో ఇది యాక్చువల్గా యూదుల గురించి దావీదు రాస్తున్నటువంటి కీర్తన. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు చాలా ఆశీర్వదించారు, చాలా దీవించారు. ఎందుకంటే దేవుని ప్రజలు వాళ్ళు, దేవుని సొత్తైన ప్రజలను ఆయన దీవించాడు. కానీ ఆ దీవెన ఎప్పటికీ వాళ్ళ మీద కంప్లీట్గా వాళ్ళు పొందుకునేంతగా వాళ్ళు దీవెన పొందుకోకుండానే వాళ్ళు అనేక సందర్భాలలో చెరలోనికి వెళ్ళిపోవడం అని, ఆ దీవెన వాళ్ళ మీదకి రాకుండానే పక్కకి తప్పిపోవడం అని, ఇంకా ఆయన ఇచ్చిన దీవెనలు మెండుగా వెళ్ళు తీసుకోలేకపోవడం అని, ఇలాంటివన్నీ చరిత్రలో జరుగుతున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందంటే వారి పాపాన్ని బట్టి వారు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు. వారి పాపము వాళ్ళకి హెచ్చైపోయినప్పుడల్లా వారు దేవుడు దీవించిన దీవెన వారి జీవితంలోనికి రాలేకుండా పోతూ ఉన్నటువంటి సందర్భాన్ని బహుశా దావీదు దర్శనంలో చూస్తున్నాడు. దేవుడు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు తప్పకుండా మమ్మల్ని దీవిస్తాడు. తర్వాత మరి నీ ముఖకాంతి మా ముఖాల మీద ప్రకాశింపచేస్తుందని నిర్గమకాండలో దేవుడు అక్కడ మా యాజకులతో మాట్లాడి వారు ఇచ్చినటువంటి దీవెనని జ్ఞాపకం చేసుకుంటూ రాస్తున్నాడు. ఈయన తప్పకుండా ఆయన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక, దేవుడు మమ్మను కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక అని ఆయన ఆ ప్రవచనాన్ని, ఆ యొక్క దర్శనాన్ని లేదంటే ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యూదుల కొరకు, ఆయన ప్రజల కొరకు ఆయన భారంతో రాసినటువంటి కీర్తనగాను ఆశీర్వాదపు కీర్తనగా ఈ కీర్తనను మనం తీసుకోవచ్చు. నిన్నే చెప్పాను, నిన్న కీర్తన చదువుతున్నప్పుడు ప్రజల్ని ఎలాగ హింస పెట్టేవారు, యూదులు ఎలా చెరకు అప్పగించబడేవారు, అసలు యూదుల మీద ఆ రక్తపాతం ఏంటో ఆ పిలాతు భార్య చెప్తుంది, ఆయన నీతిమంతుడు, ఆయననేమి కూడా నువ్వు కలుగ చేసుకోకు, జడ్జిమెంట్ ఇవ్వకు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు, మా మీద మా పిల్లల మీద ఆ రక్తాపరాధము నిలుస్తుందని న్యూ టెస్టిమెంట్లో వాళ్ళు వాళ్ళ మీదే ఆ యొక్క శాపాన్ని వేసేసుకుంటారు. ఆ తర్వాత ఇంకంతే, ఎంత రక్తపాతమో చూస్తారు వాళ్ళు. ఇంకా అలా చెరలోనికి వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళని వాళ్ళే శపించేసుకున్నట్లుగా వాళ్ళు ఆ జనాంగం చేసేసుకున్నారు. అయితే కీర్తనలు మనం చదువుతున్నప్పుడు చాలా మట్టుకు జరగబోయేటువంటి సందర్భాలని దర్శనానుసారంగా దావీదు చూస్తున్నట్లు మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇది మనకు ఎలా ఉపయోగకరంగా ఉందో అలా తీసుకుందాం. ఈ కీర్తన మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దేవుని యొక్క మార్గాలు భూమి మీద తెలియనట్లు అన్యజనులందరిలోని రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక అంటున్నాడు. భూమి మీద దేవుని మార్గాలు అన్యజనులు అందరూ తెలుసుకోవాలి. అసలు దేవుని మార్గం ఎలా ఉంది, దేవుని మార్గం అంటే ఏంటి, దేవుని మార్గం ఏమైనది, ఈ అన్యజనులు తెలుసుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని దీవించు అని అడుగుతున్నాడు. దేవుని యొక్క మార్గము అంటే ఏంటి? యెహోవా దేవుడు ఆయన ఒక మార్గాన్ని భూమి మీద ఎలా చూపిస్తాం? మార్గం అంటే యేసయ్యే, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఈ అన్యజనుల ముందర దేవుని యొక్క మార్గాన్ని మనము చూపించాలంటే యేసయ్య ద్వారానే. అన్యజనులు అంటే మన భారతదేశంలో మనం అనుకున్నట్లుగా కాదు. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళందరూ అన్యుల కిందే లెక్క. ఇప్పుడు క్రైస్తవులలో కూడా నిజమైన మారు మనసు రక్షణ లేనివాడు కూడా అన్యుడి కిందే లెక్క.
నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో అప్పుడు వాళ్ళకి మార్గం ఏంటో తెలుస్తుంది, సత్యం ఏంటో తెలుస్తుంది, జీవమేంటో తెలుస్తుంది, పరలోకపు మార్గం ఏంటో వాళ్ళు మాత్రమే గ్రహించగలుగుతారు. ఇక్కడ పరలోక మార్గము మనం తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా దేవుని గురించి మనకు తెలిసి ఉండాలి. అప్పుడు మన దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అనేటువంటి మాట. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనులను నీవు ఏలెదవు, జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయుదురుగాక అనేటువంటి మాట. ఇప్పుడు ప్రజలు ఆశీర్వాదం అనే మాట వింటేనే అందరికీ ఇష్టం. మనం ఆశీర్వదింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, మనల్ని ఆశీర్వదించాలి. యహమందు పరమందు మనము ఆశీర్వదింపబడడానికే మనల్ని దేవుడు సృష్టించుకున్నారు, దీవించారు, ఆశీర్వదించారు. ఆశీర్వాదం అంటే చాలామంది, కొంతమందికి కొన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు, చాలామందికి చాలా రకాల సమస్యలు ఉన్నప్పుడు ఈ లోకంలో వాళ్ళు మార్గం తెలియక, వాళ్ళకి గమ్యము తెలియక, దిక్కు తోచక వాళ్ళు ఏమైపోతున్నారంటే ఇక ఈ సమస్య నుంచి మమ్మల్ని ఎవ్వరూ కూడా బయటికి తీసుకొని రాలేరు. అసలు ఈ సమస్యల్లో నుంచి మేము బయటపడడం అసాధ్యం, మాకు ఏ దిక్కు తోచట్లేదు కాబట్టి మాకు చనిపోవడమే దిక్కు అనేటువంటి విషయంగా మనకు తెలీదు. ఎంతమందో వారి జీవితాలను వాళ్ళు ముగించేసుకుంటున్నారు, ఎందుకంటే వారికి వారి దేవుడు ఉన్నాడనే ధైర్యం వాళ్ళకి లేదు. క్రైస్తవుడు నిజమైనటువంటి మార్గము తెలిసినవాడు క్రైస్తవుడు. ఇది కాదు జీవితం అంటే, వేరే మార్గం ఉంది, మనం ఖచ్చితంగా ఆయనలో సంతోషిస్తాము, ఆయన్ని స్తుతిస్తాము, ఆయనని ఘనపరుస్తాము, ఆయన ముఖకాంతి మన ముఖం మీద ప్రకాశిస్తుంది, అప్పుడు అన్యజనులు అందరూ తెలుసుకుంటారు అని నమ్మినవాడు క్రైస్తవుడు. క్రైస్తవులలో అనేక మంది కూడా ఇలాగ దిగులు పడిపోతారు. ఎందుకు దిగులు పడిపోతున్నారంటే, ఇది జరగకపోతే మాకు అవమానం అయిపోద్ది, ఇది జరగకపోతే మాకు నిందలు వచ్చేస్తాయి, ఇది జరగకపోతే రేపొద్దున్న ఎలా బ్రతుకుతాం, ఇంత అవమానకరంగా బ్రతికే కంటే చచ్చిపోవడమే చాలా ఉత్తమం అనుకొని పౌరుషానికి పోయి కొంతమంది పిల్లలు, యవ్వనస్తులు, పౌరుషం అన్నమాట, పౌరుషానికి పోయి చదువులో ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు, లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు, ఇంకా ఏవో చిన్న చిన్న విషయాలకే మేము తప్పిపోయాం, మేము చస్తే బెటర్ అని పౌరుషానికి పోయి చనిపోతారు. ఆ రోజే ఏడుస్తారు, మనసటి రోజే నీవు మరవబడతావు, ఏం ఉపయోగం? అది వాళ్ళకి అర్థం అవ్వదు. పౌరుషానికి వెళ్ళిపోయి మేమేదో గొప్ప పని చేస్తున్నాం అనుకుంటారు వాళ్ళు. మేము చాలా గొప్పోళ్ళమి, చావనైనా చేస్తాం కానీ మాట పడము. అలాంటి మాటలు మాట్లాడుతూ శోధకుడు అనేకుల్ని అక్కడ నిత్య నరకాగ్నిలోనికి తీసుకొని పోతూ ఉన్నాడు. క్రైస్తవులందరూ కూడా ఇదిగో ఇలాంటి ప్రార్థన చేయాలి. దేవా, అన్యజనుల ముందర నీ నిజమైన మార్గాన్ని మేము ప్రకటించేటట్లుగా, చూపించేటట్లుగా మమ్మల్ని దీవించి నీవు ఆశీర్వదించు. హల్లెలూయా. మనము అలాగా స్తుతిస్తూ దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటూ దేవునిలో మనం బలంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాడు. ఎప్పటి వరకు మనం దేవుణ్ణి స్తుతించాలి? ఈ ఆశీర్వాదం మన దగ్గరికి వచ్చే వరకు స్తుతించాలి. మరి యాకోబు ఏం చేశాడు? యాకోబుకి గొర్రెలు ఉన్నాయి, ఎడ్లున్నాయి, మందలున్నాయి, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, సంపద ఉంది. అతనికి కలిగిన అంత మందని, భార్యల్ని, బిడ్డల్ని, దాసుల్ని, దాసీల్ని అందరినీ పట్టుకుని వస్తున్నాడు. ఆయనకి లేనిదల్లా ఆశీర్వాదం అని రాయబడి ఉంది అక్కడ. ఇక్కడ మనం అడుగుతున్నాం ఆశీర్వాదం అంటే గొర్రెలు, గొడ్లు, మందలు, డబ్బులు, అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు, కార్లు, అప్పులు తీరిపోయి మనకంత బ్యాంక్ బ్యాలెన్స్ సఫిషియెంట్గా ఉండడం, పెద్ద కారు, ఇవన్నీ మనం ఆశీర్వాదం కింద ఎంచుతున్నాము. ఇక్కడ యాకోబు, దేవా నీవు నన్ను దీవించు. ఎలా దీవించాలంటే నీ మార్గములు తెలుసుకునేటట్లు, అసలు నీ ముఖకాంతి నా ముఖము మీద ప్రకాశించినట్లు, మేము నేను యొక్క నిజముగా నా మార్గము తెలుసుకుని నీ రాజ్య వారసులు మగునట్లుగా, మా జీవితాలలో ఒక మార్పు వచ్చినట్లుగా, మా జీవితాలలో ఒక హెచ్చింపు వచ్చినట్లుగా, మా జీవితాలలో ఒక గుర్తింపు వచ్చినట్లుగా నన్ను ఆశీర్వదించాలి. అప్పటి వరకు యాకోబు ఎవరో ఎక్కడో మామ దగ్గరికి పారిపోయిన ఒక పిరికివాడు, అన్న దగ్గర నుంచి పారిపోయిన ఒక పిరికివాడు, మామ దగ్గర బానిసత్వం చేసినటువంటి పిరికివాడు, అంతే కదా, ఒక డబ్బు జీతానికి పనిచేసినటువంటి జీతగాడు, అతనికి పేరు, ప్రతిష్ట, మార్గము, గమ్యము లేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాడు, అలా కుదరదయ్యా, నీవు నన్ను ఆశీర్వదించాలి, నీవు నన్ను ఆశీర్వదించాలి. అంతే యబ్బోకు రేవు దగ్గర ఆయన
నిలువబడిపోయాడు. ఎదరికి అన్నీ పంపించేశాడు. సంపాదించిన సంపాదన, మందలు, భార్యలు, బిడ్డలు అందరినీ పంపించేసి, ఇప్పుడు నీ మార్గము నాకు తెలియజేయి నాయన, హల్లెలూయా, నా గమ్యము నాకు తెలియజేయి నాయన. అయ్యా, నేను నిన్ను స్తుతిస్తున్నాను. అన్యజనులందరూ కూడా నీ మార్గములు తెలుసుకొనులాగున నన్ను ఆశీర్వదించు అని మొదలుపెట్టాడు. హల్లెలూయా. యాకోబుకు తన వాక్యము తెలియజేశాడంట దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయాలంటే ఇవి. ఇక్కడ కూర్చున్న మనం అందరం, యూట్యూబ్లో వింటున్న వాళ్ళం అందరం ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసుకోవాలి ఈరోజు. ఎప్పటి వరకు ఈ ఆశీర్వాదం లేకుండానే అనేక మంది ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు. నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంట? పట్టుదల కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు. ఇప్పుడు యాకోబు ఏం చేశాడండి? పట్టుదల కలిగి ఆ రాత్రి పెనుగులాడుతున్న ఆశీర్వాదం అంటే స్పష్టంగా తెలుసుకోండి మీరు ఈరోజు. పట్టుదల కలిగి ప్రార్థన చేయడమే ఆశీర్వాదంలో మొదటి మెట్టు. మనము కొన్ని రోజులు ప్రార్థన చేస్తాం, ఏమైనా కొంచెం కలగగానే మనం ఈ లోకంలోనికి వెళ్ళిపోతాము, ఈ లోకంలో కలిసిపోతాము, ఈ లోకంలో ఉన్నవన్నీ మన మీదకి వచ్చేస్తాయి, మనం దాంట్లో భ్రష్టులం అయిపోతూ ఉంటాము. ఆశీర్వాదం అంటే ఇవన్నీ కాదు, భూమి మీద ఉన్నటువంటి ఆశీర్వాదం కాదు. ఇది చాలామంది సేవకులు కూడా ఇదే ఆశీర్వాదం అంటే వస్తుంది. అది కూడా యాకోబుకి 2 ఇచ్చాడు దేవుడు. అవన్నీ ఆల్రెడీ కలిగి ఉన్నా కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు. యాకోబుకి ఆయన మార్గములను తెలియజేశాడంట. యాకోబు దగ్గరికి వాక్యము బయలుదేరి వచ్చేసిందంట. ఆయన కట్టడలను యాకోబుకి నేర్పించాడంట దేవుడు. చూడండి, ఒక్క రాత్రిలోనే జరిగిపోయాయా? ఎప్పుడు జరిగాయి అంటే పట్టుదల కలిగే ఆయన ప్రార్థన. అదే మనం నేర్చుకోవాలి. యబ్బోకు రేవు దగ్గర ఏం జరిగింది? ఆ పెనుయేలు అనుభవం ఏంటి అంటే పట్టుదల కలిగి చేసినటువంటి ప్రార్థనలో ఆశీర్వాదాన్ని పొందుకుంటామండి. మనం ఆ దీవెనను పొందుకుంటాం. మనము ఆయన మార్గాలు మనకు తెలుస్తాయి. ఆయన రక్షణ మన మీదకి వస్తుంది. ఆయన ముఖకాంతి మన ముఖం మీద ప్రకాశిస్తుంది. అప్పుడు మనం అందరము సంతోషించి స్తుతిస్తామంట. మనం అందరము సంతోషించి స్తుతిస్తూ ఉన్నప్పుడు భూమి దాని ఫలమిస్తుందంట. 5వ వచనం చూడండి. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు చూసారా, అప్పుడు ప్రజలందరూ నిన్ను స్తుతించినప్పుడు, ప్రజలందరూ నిన్ను కీర్తించినప్పుడు, ప్రజలు నిన్ను అదే స్తుతిగానాలు వాళ్ళు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు భూమి దాని అది ఈ లెవెల్కి ఎదగాలంటే ఈ యొక్క యాకోబు యొక్క పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనకి చాలా అవసరం. దేని గురించి ప్రార్థన చేస్తున్నారో మీకు తెలుసుకోవడం ఇంకా అవసరం. మీరు అప్పు తీరడం కోసం కాదు, వ్యాధి పోవడం కోసం కాదు, బిడ్డ పుట్టడం కోసం కాదు, లేకపోతే పెళ్ళి అవ్వడం కోసం కాదు, ఈ లోకంలో ధనధాన్యాదులు రావడం కోసం చేస్తే మాత్రం మనము ఫెయిల్యూర్ అయిపోయినట్లే. 4 రోజులు వస్తాం, ఇంకా జరగట్లేదని ఖచ్చితంగా మానేస్తాం. ఆ రాత్రి అన్నాడు, అసలు నీ బాధ ఏంటి, నీకేం కావాలని అడిగాడు దేవుడు. నన్ను ఆశీర్వదించు, నీకు అన్నీ ఇచ్చాను కదా, ఇంకా నీ బాధ ఏంట్రా బాబు, నన్ను నీవు ఆశీర్వదిస్తేనే కానీ వదలను, నీకు అన్నీ ఇచ్చేసాను నేను, నన్ను ఏం చేయమంటావు, నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను ఈ రాత్రి, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను, నాకు ఆశీర్వాదం కావాలి, నన్ను వదులుతావా లేదని తొడగూడు మీద కొట్టాడు. మన బాడీలో పెద్ద బోన్ అదే. ఇక్కడ ఉన్నటువంటి ఆ బోన్ని తొడగూడు మీద కొట్టేసరికి ఆ తొడగూడు వసిలిపోయింది, కానీ అయినా నేను నిన్ను విడిచిపెట్టను. మరి మనం అంత ప్రార్థన చేస్తున్నామా ఏంటి? పట్టుదలేది మన ప్రార్థనలో? మన ప్రార్థనలో మనకున్నటువంటి పవర్ ఏది? ఎన్ని ప్రార్థనలు పెడుతున్నా అది రొటీన్ ప్రేయర్ లాగా అయిపోతుందేమీ మనకి? నిజంగా మనము కానీ ఆ ప్రేయర్ స్టైల్లో పెనుగులాడి ప్రార్థన చేసే అనుభవం నువ్వు పొందుకుంటే, ఇక్కడ నువ్వు 3 గంటల వరకు కూర్చుంటావు. 40 రోజుల్లో నేను ఏదో సాధించాలి, నీవు నన్ను ఆశీర్వదించు దేవా అని నీవు అడగాలనుకుంటే ఇహమందు పరమందు 2 దీవెనలు ఇస్తాడు ఆయన. 2 దీవెనలు. మరి మార్క్స్ వార్తలు ఉంటుంది, నీవు కానీ నా కొరకు తల్లిదండ్రులనైనను, భూమినైనను, ఆస్తులనైనను, అక్క చెల్లినైనా ఎవరినైనా ఒకవేళ నా నామం పేరట నీకు అడ్డొచ్చిన వాళ్ళని విడిచిపెట్టుకుంటే ఇహమందు పరమందు కూడా నీకు 100 దీవెనిస్తానంటున్నాడు ఆయన. అంటే ఒకే దీవెని చూరుకోవట్లేదు ఆయన, ఇహమందు పరమందు కూడా. ఇప్పుడు ఈ పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మీలో ఎవరు చేసుకుంటారో, యూట్యూబ్లో వినుచున్న వారే చేసుకుంటారో, మీరే చేసుకుంటారో, వారే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఈ లోపల మీరు దీనికోసమే మీరు వచ్చి అప్పు తీరడం కోసమే, పిల్లలు పుట్టడం కోసమే, పెళ్ళి అవ్వడం కోసమే వచ్చి మీరు వెళ్ళిపోయారా? పొందుకుంటారు. నేను పొందుకోరు అని అనడం లేదు, వస్తుంది. అన్యజనులకు కూడా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదా?
అన్యజనుల కార్లు కొనుక్కోవట్లేదా? అన్యజనులు ఇల్లులు కట్టుకోవట్లేదా? నీకంటే ఎక్కువగా వాళ్ళే కొనుక్కుంటున్నారు, నీకంటే ఎక్కువగా వారే ఆశీర్వదింపబడుతున్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే తన ప్రజలు వాళ్ళ శాపము నుంచి పాపము నుంచి విడిపించబడి పరిశుద్ధతను ప్రామాణికంగా తీసుకొని ప్రార్థనలలో నిలకడగా ఉంటూ నా మార్గములు వారు తెలుసుకున్నప్పుడు నేను సర్వశక్తిమంతుడని వాళ్ళు గ్రహిస్తారు. ఆయన సర్వశక్తిమంతుడని అబ్రహాము గ్రహించాడు కదా. నేను సర్వశక్తి గల దేవుడిని ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎల్ షడాయ్ నా పేరు. నేను ఎవరిని అనుకుంటున్నావు? నా పేరు కావాలా నీకు? నా పేరు ఎల్ షడాయ్. హల్లెలూయా. ఆయన గురించి క్రైస్తవ్యానికి తెలియదు. ఆయన గురించి క్రైస్తవులు అనబడిన వారికి తెలియదు. ఇంకా వాళ్ళు కేవలము ఈ లోకంలో చిన్న చిన్న విషయాలను చూసుకొని అవి చేస్తేనే దేవుడు, లేకపోతే దేవుడు లేడు, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాం, లేకపోతే ప్రార్థన చేయడం మానేస్తాం. బాబాయ్ ఏంటి ఎంత అవమానం, మేము దేవుడు బిడ్డలం కదా, మమ్మల్ని హెచ్చించుకోవద్దా దేవుడు, వాళ్ళ ముందు మా తల ఎత్తుకోవాలా? ఇలాంటి డైలాగ్స్ అన్నీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ బానిస పని చేస్తున్న యాకోబు ఏం మాట్లాడలేదు. జీతగాడిగా పని చేస్తున్న ధనవంతుడి కొడుకే కదా. ఎవరి కొడుకైనా చెప్పండి, ఆయన ఎవరు? అది చెప్పాలి. ఆశీర్వదింపబడిన వాళ్ళ కొడుకు కాదు. ఇస్సాకు ఎవరు? భూమిలో విత్తనాలు వేస్తే ఆయనకు వచ్చిన సంపద ఏంటి? అబ్రహాము ఎవరు? అబ్రహాము ఒకవేళ ఆస్తి పార్ట్స్ కింద డివైడ్ చేయాల్సి వస్తుందేమో నేనని చెప్పి హాగరు కొడుకుని పంపించేశాడు. ఎలియాజరే నా ఆస్తికి వారసుడా ఏంటని భయపడిపోయాడు. కాదు కాదు కాదు, నీ ఆస్తికి నీ కొడుకే వారసుడు, నువ్వు భయపడకని చెప్పాడు. ఆ తర్వాత మరలా కెతూరాన్ని పెళ్లి చేసుకున్నాడు. కెతూరాన్ని పెళ్లి చేసుకున్నాక వాళ్ళకు కూడా ఇవ్వాల్సింది కొంచెం కొంచెం ఇచ్చేసి వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకని? ఇస్సాకుకి కంప్లీట్ బ్లెస్సింగ్ ఇవ్వడానికి. అంత ఆస్తి పరుడండి యాకోబు తండ్రి. అలాంటి చోట నుంచి వచ్చిన వాడు ఆశీర్వాదం కోసం పెనుగులాడుతున్నాడు. ఆశీర్వాదం అంటే భూమి, గొడ్లు, పశువులు కాదని తెలుసు అతనికి. ఆశీర్వాదం అంటే ఇహపరమైన దీవెన కదా. అదంతా నాకు కావలసినంత ఉంది, నా తండ్రి దగ్గర ఉంది, నా అన్న దగ్గర ఉంది, నా దగ్గర కూడా ఉంది. అది కాదు ఆశీర్వాదము అంటే. ఆశీర్వాదము అంటే ఆయన మార్గములు తెలుసుకొనుట, ఆ మార్గములో నీవు ప్రయాణించుట, నీ జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్. గొంగళి పురుగు నుంచి నీవు ఆ సీతాకోక చిలుకగా మారితే నీవు ఎగురుతావు చూడు. అసలు ఈ లోకంలో ఎవ్వరు కూడా నీకు సాటి రారు. నిజమైన దేవుని మార్గము తెలుసుకున్న వాళ్ళగా నిస్సి సంఘస్థులు ఉండాలని నా తపన. కానీ మీకున్న జ్ఞానం అందట్లేదు. మీకు వచ్చిన ప్రతివారు సమస్యలతోనే వస్తున్నారు, నిజమే. కానీ అటువంటి వారికి జ్ఞానం అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నా వాళ్ళకి దాని మీదే ఉండిపోతుంది కాన్సన్ట్రేషన్. దాన్ని ప్రక్కన పెట్టి మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి ఫస్ట్ అన్నాడు ఆయన. ఆ పాయింట్ని క్యాచ్ చేయలేకపోతున్నారు ఎవరు కూడా. ఆ పాయింట్ని ఫస్ట్ పట్టుకోలేక ఇది నువ్వు చేసేస్తే చూడు తర్వాత నేను ఎలా వాడబడతానో నీకు సేవలో. మరి నువ్వే ఉన్నావు, మరి ఆయనకి ఇంకెవరు లేరు పాపం. ఇలా అనుకుంటే ఆయన ఇలా అనుకుంటే ఆలోచించండి ఒకసారి. మీరు చెప్తారనమాట, డిమాండ్స్ పెడతారు కొన్ని. నువ్వు నాకు ఇది ఇచ్చేసి చూడు నేను ఎలా వాడబడతాను, నువ్వు నాకు అది చేసేసి చూడు, అప్పుడు చూడు ఎన్ని రోజులు ప్రార్థనకు వచ్చేస్తానో నేను. అస్సలు వదలను ప్రభు, ఇదిగో వాగ్దానం చేసేస్తున్నాను నీకు, నీ వాగ్దానం ఎంతవరకు నిలబడుతుందో ఆయన తెలిసి నవ్వుకుంటాడు, అపహాస్యం చేస్తాడు ఆయన. నిన్న చెప్పాను కదా ఎలా నవ్వుతాడు ఆయన. ఆకాశమందు ఆశీనుడగవాడు నవ్వుతాడు. అది కాదు కావాల్సిందే, పడని అది కాదు కావాల్సిందే. రాని కంప్లీట్గా నా దగ్గరికి రాని అనే కాన్సెప్ట్ ఏదో ఆయన దగ్గర ఉంటుంది. అలా అని చెప్పి నువ్వు నన్ను అంత వేటకారం చేస్తావా అని వెనక్కి వెళ్ళిపోతే ఎవరితో పెట్టుకుంటున్నారు? బండ మీద పడితే నువ్వే తుక్కు అయిపోతావు. ఆ బండ వచ్చి నీ మీద పడితే నలి చేస్తుంది అది అని నిన్నే చెప్పాను నేను. ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఎంత పెద్ద దేవుణ్ణి కలిగి ఉన్నారో, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారో. ఇలాంటి దేవుణ్ణి ఫాలో అవ్వాలంటేనే ఇక్కడికి రండి. ఆయన మార్గాలు తెలుసుకోవాలి అనుకుంటేనే నిష్టగా ఫాలో అవ్వండి. మీరు ఎప్పుడైతే ఆయనను తెలుసుకుని స్తుతించడం ప్రారంభిస్తారో అప్పుడు భూమి ఏమవుతుందంట? దాని ఫలం ఇవ్వడం మొదలు పెడుతుందంట. హల్లెలూయా. అది నువ్వేం చేయక్కర్లేదు, నీకు పంట ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నీ దగ్గరికి. ఆ భూమి ఇంకా ఎవరు ఆపలేరు నీ పంటను నీ దగ్గరికి తీసుకొని రావడానికి. అలా తీసుకోండి. వేరే మార్గంలో తీసుకుంటే మన హృదయము భూమితో సమానం అనుకోండి. మన హృదయం ఫలించాలి. ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఇది కదా. దేవుడికి కావాల్సింది నీ హృదయమే దేవుని యొక్క ఆలయమై ఉంది కదా. నీవు స్తుతిస్తూ ఉండగా, ఈ విషయాలను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, నీకు అసలు ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకునే ఆశీర్వాదం కోసం నీవు మొర్ర పెడుతూ ఉండగా, అప్పుడు ఏమవుతుందంటే భూమి నీ లోపల ఉన్నటువంటి హృదయం ఏమవుతుందంటే
ఆ లోపల దున్నబడుతూ ఉంటుంది. దాంట్లో ఉన్న రాళ్ళు, రప్పలు, గొప్పెలు, చెత్త చెదారం అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. దున్నబడాలి. ఇప్పుడు ఈ వాక్యము ద్వారా మన భూమి దున్నబడుతూ ఉన్నప్పుడు తర్వాత విత్తనాలు వేస్తున్నాను నేను మీకు. ఈ విత్తనాలు వేసినప్పుడు ఒక రోజులో పంట వచ్చేస్తుందా మనకి? ఒక రోజులో మొక్క వచ్చేస్తుందా? అప్పుడు నీవు ఆ విత్తనాలు విత్తబడి ఆ భూమిలో విత్తనాలు విత్తబడినప్పుడు భూమి దాని ఫలాన్ని మనకి ఇవ్వడం మొదలు పెడతదంట. హల్లెలూయా. చాలా మంచి కార్యాలు జరుగుతాయి అప్పుడు. ఆ రాత్రి ఆ యాకోబుని దేవుడు ఏం చేస్తున్నాడండి? ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఎంత పెనుగులాడి నీకు ఇంకా ఆశీర్వాదం ఏం కావాలి, అన్నీ ఇచ్చేసాను పో అంటున్నా కూడా ఆయన నేను నిన్ను విడిచిపెట్టను, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను ఎంత మాత్రము విడిచిపెట్టనయ్యా అన్నప్పుడు అప్పుడు ఆయన నువ్వు నెగ్గావు. అసలు ఈ మానవుడు దేవునితో పోరాడి నరుడు నెగ్గాడు ఈ రాత్రి. హల్లెలూయా. కాబట్టి ఇక మీదట ఇంకా అన్యజనులు అందరూ కూడా ఆయన రక్షణ మార్గాన్ని ఇజ్రాయేలు ద్వారానే తెలుసుకుంటారు. హల్లెలూయా. యూదుల దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళు అసలు భయపడరు. వాళ్ళు దేనికి భయపడరు. ఎంత మేము దిగజారిపోయినా, ఎంత మేము నేల మట్టుకు పడిపోయినా, ఎంత మమ్మల్ని నరికేసినా అసలు ఆ మొద్దులో నుంచి మేము వస్తామనే నిరీక్షణ ఆ జనాంగానికి ఉందంట. కారణం వారి దేవుడు ఎట్టివాడో వారికి తెలుసు. ఈరోజు మరి ఆ దేవుడిని తెలుసుకున్నటువంటి మనము మన దేవుడు ఎట్టివాడో నీకు తెలియాలా? ఏ దేవుడిని నీవు జ్ఞాపకం పూజిస్తున్నావో, ఏ దేవుడిని నీవు ఆరాధిస్తున్నావో తెలియకుండా క్రైస్తవ్యం అనేటువంటి ఒక మతం పేరు పెట్టుకొని వచ్చేసి కూర్చుంటే మీ వల్ల లాభం ఏమీ కూడా ఆయనకి లేదు. లౌదికయ సంఘముతో మాట్లాడినట్లు నీవు దరిద్రుడుగానే ఉన్నావు అన్నట్లు ఆ దరిద్రతలోనే మనం ఉంటాం. అది ఆత్మీయ దరిద్రత నేను మాట్లాడుతున్న మాట. ఆత్మీయ దరిద్రులుగానే మనం అందరం ధన సమృద్ధి మనకి ఉంది అనుకుంటున్నాం, కానీ నీవు దరిద్రుడవే అన్నాడు లౌదికయ సంఘముతో. అలా లేకుండా మనము దేవుణ్ణి స్తుతించడం ఆరంభిద్దాం. ఆయన నిజమైన ఆశీర్వాదాన్ని మనము తెలుసుకుందాం. ఆయన్ని స్తుతించి అన్యజనులలో నీ రక్షణ మార్గాన్ని ప్రకటించేటట్లు చూపించేటట్లు మమ్మల్ని దీవించిన ఆయన ఈ రోజు అని మొదలుపెట్టామనుకోండి, ఈ పరిస్థితులన్నీ వస్తాయండి. అందరికీ టఫ్గానే ఉన్నాయి, కానీ దానిలో అన్యజనులు నశించిపోతున్నారు, మనం నశించిపోము. ఎందుకంటే మనకు చాలా ధైర్యం ఉంది మన దేవుడు చేస్తాడని. నమ్మదగిన వాడు ఆయన. ఆయనకి ఏంటి చేత కాకుండా ఆయన చేతులు కొరచగా లేవు. ఆయన విననారకున్నట్లు ఆయన చెవులు మందంగా లేవు. ఆయన వింటున్నాడు, అన్నీ వింటున్నాడు, అన్నీ తెలుసు ఆయనకి. ఆయన చేస్తాడు. నిన్ను దీవించాలనే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ భూమి దున్నబడుతూ ఉన్నప్పుడు ఇహపరమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము వంటివన్నీ కూడా పోవాలి. దున్నుతున్నప్పుడు ఇవన్నీ పోతే అప్పుడు మంచి నేలలో విత్తనాలు పడతాయి. అది ఆయన ఎన్నటెన్నటికి ఆయన ఇచ్చే ఆశీర్వాదం మన మీద నిలువబడే ఉంటుందంట. అంతే, లాస్ట్లో అదే ఉంది. మా దేవుడు మమ్మను ఆశీర్వదించునుగాక. మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. బూదిగంత నివాసులందరూ ఆయన యందు ఇది దావీదు కీర్తనే, దావీదు దర్శనమే. కానీ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ఇది. మనల్ని ఈ విధంగా దేవుడు దీవించాలి. ఇప్పుడు అన్ని గోత్రముల వాళ్ళు కూడా మొత్తం కంట్రీ అంతటినీ కూడా ఇజ్రాయేలుని పిలువబడుతున్నట్లుగా మనమందరం కూడా దేవుని బిడ్డలముగా యేసయ్య నామము పేరట ఆయనే మన రక్షకుడు, ఆయనే మన మార్గం, ఆయనే కదా, ఆయనే మన మార్గం. కాబట్టి మనం ఆయనలో ఎదగాలని, ఫలించాలని మన భక్తిని మీరు ఏం చేయాలి? ఈరోజు అసలు భక్తి అంటే ఏంటో చెప్పాను నేను ఈరోజు మీకు. స్తుతించడం అంటే ఏంటి, ఆయన మీద నిలబడడం అంటే ఏంటి, ఆనుకోవడం అంటే ఏంటి, ప్రార్థించడం అంటే ఏంటి. అధికంగా ప్రార్థించి పెనుగులాడితేనే ఆశీర్వాదం వచ్చేది. ఆశీర్వాదం అంటే ఏంటో కూడా చెప్పాను. ఆశీర్వాదం అంటే సంపద కాదు, ఆశీర్వాదం అంటే దేవునిని కలిగి ఉండడం. ఆశీర్వాదం అంటే దేవుడు వచ్చి గట్టిగా దేవుడిని మనము పట్టుకోవడం, ట్రాన్స్ఫర్మ్ అవ్వడం, మనం పూర్తిగా సీతాకోక నుంచి సీతాకోక చిలుకలాగా మనము మార్పు చెందడం. అది ఆశీర్వాదం అంటే. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని అడిగితే మీలో ఎంతమంది ఈ ఆశీర్వాదం పొందుకున్నారంటే నేను అడగను, మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. ఈ ఆశీర్వాదం నేను పొందుకున్నానా లేదా, ఈ ఆశీర్వాదం నా మీద ఉందా అంటే మీకే తెలియాలి. అది లేకపోతే ఈరోజు మరలా పెనుగులాడమే దేవుని దగ్గర. ఎప్పటి వరకునండి మరి పెనుగులాడాలి? ఏమైనా టైం ఇస్తారా అంటే ఆయన ఆశీర్వదించే వరకు యాకోబులాగా ఒక రాత్రి మనకు అక్కడ చూపిస్తున్నాడు. కానీ ఆయనకి అస్తమయమును తర్వాత ఉదయమును కలగగా ఒక దినమాయన అంటాడు దేవుడు.
అలాగా అస్తమయము ఆయనకు ఒక దినం అంటే మనకు యుగం అది. కాబట్టి ఆశీర్వాదం కోసం మాట్లాడండి, అడగండి, పెనుగులాడండి, ఆశీర్వాదమనే అడగండి. దాంట్లో ఎన్ని ఇంక్లూడ్ అయ్యి వస్తాయో ఆ ప్యాకేజీలో మనకే తెలుస్తుంది. ఆశీర్వాదం అంటే మీ అప్పుని జ్ఞాపకం చేసుకోకండి, వ్యాధిని జ్ఞాపకం చేసుకోకండి, ఇల్లుని, బిడ్డల్ని, లేకపోతే కార్ని, సంపదని, ఈ చర్చిలో అందరికంటే మేము గొప్పోళ్ళమి దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. ఆశీర్వాదము అంటే ఈరోజు నేను 67 కీర్తనలో చూపించిన దేవుని యొక్క మార్గం అనే ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదం మన అందరికీ రావాలని మీలో రిసీవ్ చేసుకున్న వాళ్ళు రిసీవ్ చేసుకొని పెనుగులాడండి. అప్పటి వరకు ఎంతవరకు అంటే నాకు తెలియదు, ఆయన దీవించే వరకు మనము పెనుగులాడి బలంగా పట్టుదలతో కూడిన ప్రార్థనే ఆశీర్వాదం. పట్టుదలతో కూడి చేసిన ప్రార్థనకి పొందే జవాబే ఆశీర్వాదం. నేను అదే చెప్తాను. అది పట్టుదలతో మీరు చేసిన ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేసి పొందుకున్న జవాబే ఆశీర్వాదము. దాంట్లో ప్యాకేజీలో అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవి మనకు వచ్చే వరకు పట్టుదలగా ప్రార్థించడానికి ప్రయత్నిద్దాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు ప్రభువా. మీరు నాయన మమ్మల్ని బలపరిచిన విధానం కొరకు వందనాలు. స్థిరపరచండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి. నీ సన్నిధి కాంతి మా పైన ఉదయింప చేయండి ప్రభువా. నీ దీవెన నొంది నీ ప్రజలముగా మేము స్థిరపరచబడుదుముగాక. అన్యజనుల ముందర నీ మార్గములను మేము ప్రచురము చేయుదుముగాక. నీ రక్షణ ప్రణాళికలో మేము పాలిభాగస్థులం అవుదుముగాక. అయ్యా, ప్రార్థించి పెనుగులాడి పొందుకునే ఆశీర్వాదం మాకు కావాలయ్యా. ఆ దీవెన మాకు కావాలయ్యా. ఇజ్రాయేలును దీవించినట్లు మమ్మను కూడా దీవించు తండ్రి. నీ ఆశీర్వాదము మా పైన నిలబడనీయమని, దీవించి ఆశీర్వదించి మీ మేలుతో తృప్తిపరచమని, నాయన నశించిపోతున్న ఇతరుల వలె దుఃఖించకుండానట్లుగా మా దేవుడిచ్చేటువంటి వాగ్దానాన్ని గట్టిగా చేతపట్టుకోవడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.